కార్తీకి అడ్డంగా దొరికిపోయిన సూరజ్, మాలిని చెంప పగలగొట్టిన సుమిత్ర, మాలిని సూరజ్ల మధ్య దాగి ఉన్న ఒక అతిపెద్ద రహస్యం అయితే బయటపడిపోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, అసలు ఏం జరిగిపోతుంది అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సస్పెన్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక అందరూ కూడా జోష్న సూరజ్‌లకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. జోష్న, సూరజ్ ఇద్దరు జోడి బావుంటుందని అనుకుంటూ ఉంటారు. సూరజ్ వెళ్ళిపోతాడని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జోష్నకి సూరజ్ మళ్ళీ ఆఫీస్‌కి రావడంతో పెద్ద షాకే ఎదురవుతూ ఉంటుంది. "అసలు ఎందుకొచ్చావురా నువ్వంటే", "నన్ను పంపించడం నీ వల్ల కాదులే బంగారం. నువ్వనుకున్నవన్నీ జరగవు. త్వరలో నేననుకున్నదే జరుగుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ సూరజ్ అయితే అలా అనేసరికి ఈలోగా సూరజ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు కార్తీక్ అయితే. కార్తీక్ సూరజ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా సూరజ్ మాత్రం తన తల్లిదండ్రుల పేరు అలాగే తన ఊరు ఇవన్నీ కూడా చెప్పడానికి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బ్రదర్ అయితే తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎంతగా ఆలోచిస్తున్నాడేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే సూరజ్, ఏంటి నా మీద మీకు ఏదైనా అనుమానం వచ్చిందా ఏంటి, ఇంతకాలం అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు అంటే నేనేమైనా తప్పు చేశానా అని చెప్పేసి సూరజ్ అడుగుతూ ఉంటాడు. "అది కాదు బ్రదర్, నీ గురించి తెలుసుకోవాలి కదా మేం కూడా, అందుకే అడుగుతున్నాము. అంతకు మించి ఏమి ఉద్దేశమూ లేదు. నా గురించి తెలుసుకోవాలి అని అడుగుంటే మీకు సమయం వచ్చినప్పుడు అన్నీ నేనే చెప్తాను. ఇక అంతవరకు నన్నేమీ అడగొద్దు" అని చెప్పేసి సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బ్రదర్ ఫ్యామిలీ గురించి అలాగే తన ఊరి గురించి అడుగుతూ ఉంటే తను చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఎలా ఎంక్వైరీ చేయాలి? సరే, సూరజ్కి తెలిసి ఎంక్వైరీ చేయకూడదు. సూరజ్ ఏదో దాచిపెడుతున్నాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక దక్షిణామూర్తి, మాలిని ఇద్దరు కూడా మనం 2 రోజులు ఊరు వెళ్ళి రావాలి కదా, మనం పని పూర్తి చేసుకుని రావాలి, లేకపోతే ఆ తర్వాత అక్కడ పనులు ఆగిపోతాయి. నా కసి తీరాల్సిందే, శివనారాయణ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని దక్షిణామూర్తి అంటూ ఉంటే, నేను మీ మనవరాలి మీద కూడా పగ తీర్చుకుంటాను, సుమిత్రని మీ మనవరాల్ని ఇద్దరినీ కూడా వదిలిపెట్టును అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మాలిని అయితే. ఈలోగా ఇంటికైతే వచ్చేస్తుంది జోష్న. అలా ఇంటికి వచ్చిన తర్వాత, "వస్తే ఎందుకే అంత ఆవేశంగా కనిపిస్తున్నావు? ఏమో నాకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఆ సూరజ్ గాడిని ఇంట్లోంచి గెంటేస్తారు అనుకుంటే ఆ సూరజ్ గాడు ఇంట్లో ఆఫీస్లో కూడా మళ్ళీ మామూలుగానే తిరుగుతున్నాడు. బావ చూస్తే తన ఫ్యామిలీ ఏంటో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేస్తున్నాడు." ఏంటి, ఫ్యామిలీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడా? అయితే అదే నాకు అర్థమైపోయింది. వీళ్ళు నువ్వు చెప్పిన సీరియస్ విషయాన్ని సిల్లీగా తీసుకున్నప్పుడే నాకు అర్థమైందే. ఏం మాట్లాడుతున్నావు గ్రాని? వీళ్ళు నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు, అది తెలిసిన విషయమే కదా. ఇంకెందులో కొత్తగా మాట్లాడేదేముంది? పిచ్చిదానా, తెలిసిన విషయమే, కానీ మరో పెద్ద విషయం దాగుంది అందులో. ఏంటది? నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ పెళ్లి కొడుకును కూడా వెతికేశారు. పెళ్లి కొడుకును వెతికారా? ఎవరా పెళ్లి కొడుకు? నాకు చెప్పకుండా పెళ్లి కొడుకుని ఎలా వెతుకుతారు? అసలు అదెలా కుదురుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, "ఓసే పిచ్చిదానా, నువ్వు సూరజ్ గొడవ పడ్డం చూసి వాళ్ళు నీకు సూరజ్కి మధ్య ప్రేముందని భ్రమపడుతున్నారు. వాడికి నీ మీద ఇష్టం ఉన్నా నీకు వాడి మీద ఎలాంటి ఇష్టం లేదు అన్న విషయం ఎవరికీ తెలియదు కదా. నువ్వు వాడి మీద ఇచ్చే కంప్లైంట్లు, వాడితో పడి గొడవ, వాడి కోసం వాడికి వార్నింగ్ ఇవ్వడం కోసం అవుట్ హౌస్కి నైట్ టైంలో వెళ్ళడం, ఇదంతా కూడా మీ వాళ్ళు ప్రేమ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు నీకు సూరజ్కి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కార్తీక్ గాడు ఆ కుటుంబం గురించి తన తల్లిదండ్రుల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు." ఏంటి, వాడికి నాకు పెళ్ళా? అదెలా కుదురుతుంది? ఎట్టి పరిస్థితిలోని కూడా వాడిని నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. వాడిని నేనెందుకు చేసుకుంటాను? నీకు వాడే కరెక్ట్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. వాళ్ళు ఫిక్స్ అయితే మాత్రం నేను ఫిక్స్ అవ్వొద్దా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది జోష్న అయితే. జోష్న ఇలా కోపంతో రెగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కార్తీక్ సూరజ్ విషయంలో అసలు సూరజ్ ఎందుకు నిజాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు, తన వాళ్ళ గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా ఎందుకు ఇంత డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు? జోష్నని ఇష్టపడడానికి కారణం ఏదైనా ఉందా? ఒకవేళ మాస్టర్ చెప్పినట్టుగానే ఏదైనా పెద్ద కారణమే ఉందా?
ఇందులో ఏదైనా అతిపెద్ద రహస్యం దాగుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే శ్రీధర్ అంటాడు, అక్కడే ఒకే చోట స్థిరంగా ఉండిపోయాడు అంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకోకుండా ముందడుగు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సూరజ్ విషయంలో శ్రీధర్ అయితే చెప్తాడు. ఆ మాటలు తనకి గుర్తుకొస్తాయి. ఇంకెప్పుడైతే సూరజ్ మీద ఒక చిన్న అనుమానం మొదలవుతుందో కార్తీక్ ఆ క్షణం నుంచి సూరజ్ని ఫాలోఅప్ చేయడం మొదలు పెడతాడు. ఆ విషయం సూరజ్కి తెలియకుండా జాగ్రత్త పడతాడు కార్తీక్. అయితే సూరజ్ కూడా చాలా తెలివైన వాడు కాబట్టి సూరజ్ ఏ విషయాన్నైనా సరే ఇట్టే కనిపెట్టగలడు. ఇక సూరజ్ కూడా కార్తీక్ ప్లాన్ ఏంటో కాస్త కోస్తో తెలుసుకుంటూనే తన జాగ్రత్తలో తను ఉంటాడు. తన వాళ్ళ గురించి తన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఇక ఈలోగా సూరజ్కి ఒక ఫోన్ అయితే వస్తుంది. సూరజ్కి ఫోన్ రాగానే సూరజ్ ఇక బయటకు అయితే వెళ్ళిపోతాడు. సూరజ్ని అబ్జర్వ్ చేస్తున్న కార్తీక్ సూరజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని చెప్పేసి దూరంగా ఉండి సూరజ్ని ఫాలో చేస్తూ ఉంటాడు. అలా ఫాలో చేస్తూ ఉండగానే సూరజ్ వెళ్తూ ఉంటాడు. ఏంటి సూరజ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక తన కోసం ఒక కార్ అయితే వచ్చి ఆగుతుంది. ఆ కార్లో సూరజ్ ఎక్కుతాడు. అందులో ఒక లేడీ ఉంటుంది. కానీ లేడీ ఫేస్ అన్నది ఇక కార్తీక్కి కనిపించదు. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కార్లో. అలా ఇంకా ఫాలో చేస్తూనే ఉంటాడు కార్తీక్ అయితే. అసలు సూరజ్ ఎవరు కూడా వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి ఫాలో చేస్తూ ఉండగానే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సూరజ్ కారు దిగి ఇక వెనక్కి అయితే వచ్చేస్తాడు. ఆ లేడీ కారులోనే ఉండి వెళ్ళిపోతుంది. ఆ లేడీ ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అసలు సూరజ్ ఆ కారు ఎందుకు ఎక్కాడు, కొంత దూరం తర్వాత సూరజ్ కారు ఎందుకు దిగిపోయాడు, ఇప్పుడు నేను వెళితే ఏదో ఒక కారణం చెప్తాడు తప్ప అసలు నిజమైతే తెలియదు. ఈ విషయం సూరజ్ని అడగడం కాదు, అసలు ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి కారు నెంబర్ని టెస్ట్ చేస్తాడు. అలా కారు నెంబర్ని బట్టి ఆ కారు ఎవరితో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈలోగానే కార్తీక్కి ఒకరోజు ఆ కారులో మాలిని కనిపిస్తుంది. ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోయి ఉండిపోతాడు. మాలిని కారు సూరజ్ ఎందుకు ఎక్కాడు, మాలినికి సూరజ్ అమ్ముడిపోయాడా అని చెప్పి డౌట్ అయితే వస్తుంది. లేదు అలా అమ్ముడిపోయే మనిషి కాదు బ్రదర్, కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని బంధం అయితే ఉంది. మరి ఆ బంధం ఏంటి, అసలు ఏంటి వాళ్ళ మధ్య ఏ బంధం ఉంది, వాళ్ళు ఇద్దరు అంత రహస్యంగా కలుసుకోవడానికి కారణం ఏంటి? బ్రదరు వెళ్ళాడు, కారు ఎక్కాడు, కొంత దూరం ఆ తర్వాత దిగి వచ్చేశాడు. మరి ఏం జరిగింది వాళ్ళ మధ్య, సూరజ్ ఎవరు అసలు అన్న ఎంక్వైరీలో ఇక ఒక విషయం అయితే కార్తీక్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక సూరజ్ అదేవిధంగా ఒకరోజు దక్షిణామూర్తిని కలుస్తాడు. దక్షిణామూర్తితో మాట్లాడతాడు, కానీ దూరంగా ఉండడం కారణంగా దక్షిణామూర్తితో సూరజ్ ఏం మాట్లాడన్నది వినిపించదు. మరొకసారి మాలినిని కలుస్తాడు. మాలినిని కలిసి కూడా మాట్లాడుతూ ఉంటాడు సూరజ్, కానీ అక్కడ కూడా కార్తీక్కి ఆ మాటలు ఏమీ వినిపించవు. ఇక ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న కార్తీక్ ఒకరోజు సూరజ్ దగ్గరికి వచ్చి సూరజ్ని, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంటి బ్రదర్, ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు, దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు? మీతో ఇక్కడ కాదు, బయట మాట్లాడుకుందామా? సరే పద బ్రదర్ అని చెప్పేసి ఇద్దరు బయటకైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత సూరజ్కి తన దగ్గర ఉన్న ఫోన్లో ఫొటోస్ అయితే చూపిస్తాడు. సూరజ్ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు చెప్పు బ్రదర్, నువ్వు ఎవరు, నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? మా తాతయ్యకి చెప్పినట్టో లేకపోతే జోష్నకి చెప్పినట్టో నాకు మాత్రం చెప్పడానికి లేదు. నువ్వు మాట్లాడేది కార్తీక్తో అని గుర్తుపెట్టుకుని మాట్లాడు. నీకు వీళ్లకు సంబంధం ఏంటి అని చెప్పి అడిగేసరికి నాకు వాళ్ళకు సంబంధం ఏముంది, ఏ సంబంధం లేదు. ఎప్పట్లాగే వాళ్ళు నన్ను కొనాలని చూశారు, వాళ్ళకి నేను అమ్ముడు పోను అని చెప్పాను. అవునా, నిజంగా నిజమేనా అని చెప్పి అంటూ ఉండగానే అంతే, అంతకుమించి ఏ సంబంధం లేదు బ్రదర్. నా మీద మళ్ళీ మీకు డౌట్ వచ్చినట్టుంది. నా మీద ఎన్నిసార్లు డౌట్ పడతారు? సరే, ఒకవేళ మీకు అంతగా డౌట్గా ఉంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు ఇక తాతయ్య గారు చివరికి చెంపదెబ్బ కూడా కొట్టారు, అయినా కూడా మీకు అనుమానం తీరలేదని అర్థమవుతుంది. సరే, ఇంకా నేను ఉండడం ఎందుకు, నేను ఆఫీస్ నుంచి అలాగే ఊరి నుంచి కూడా వెళ్ళిపోతాను బ్రదర్. చాలు బ్రదర్, మీరు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు.
నీకు వాళ్లకు ఖచ్చితంగా బంధం ఉందని నాకు తెలుసు. నువ్వు కావాలనే నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు. నిజమేంటో చెప్పమని చెప్పి నిలదీసేసరికి ఇక గట్టిగానే అడుగుతాడు కార్తీక్ అయితే. కార్తీక్ ఎప్పుడైతే అలా అడుగుతాడో ఇక సూరజ్ అయితే అవును ఉంది, బంధం ఉంది, విడదీయలేని బంధం ఉంది. వాళ్ళకి నాకే కాదు సుమిత్ర గారికి నాకు కూడా బంధం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఏం మాట్లాడుతున్నావు? మా అత్తకి నీకు బంధం ఏంటి? నీకెలా ఆవిడ అత్త అవుతుందో నాకు అలానే మేనత్త అవుతుంది అంటే నువ్వు? అవును, మీరు ఊహించిన విధంగానే నేను మాలిని కొడుకుని అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు కార్తీక్. మాలిని కొడుకు అయ్యుండి మా ఇంటికి వచ్చి మా తాతని మా అత్తని మోసం చేస్తున్నావా? మోసం చేయడం లేదు, నా మేనత్త కోసం అక్కడికి వచ్చాను. నా మేనత్త మా ఇంటికి రావాలి, మా తాత కోరికను నేను తీర్చాలి. నిజం చెప్పు, మీ తాత కోరికను తీర్చడానికి వచ్చావా? మీ అమ్మ పగను ఇక నువ్వు పంచుకోవడానికి వచ్చావా? మా అమ్మ పగతో ఉన్న మాట నిజమే, నేను కాదని అనడం లేదు. ఇక్కడికి పంపించింది కూడా మా అమ్మే. ఇక్కడ నేను ఉంటున్నాను అంటే దానికి కారణం మా అమ్మ మాలినియే. మా అమ్మ ఇక్కడికి పంపించింది, ఇక్కడ ఉండాలి, నేను ఈ ఇంటిని నాశనం చేయాలని కోరుకుంది. కానీ నేను మా తాతకి మాటిచ్చాను, నేను ఇంటిని నాశనం చేయడానికి రాలేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బ్రదర్, నేను నా మేనత్తని నా తాతని కలపడానికి వచ్చాను. మా తాత చివరి కోరిక అన్నట్టుగా నన్ను ఎన్నోసార్లు అడిగాడు, నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొస్తావా? నా కూతురు నాన్న అని పిలిచేలా చేస్తావా? నా మీద ఉన్న కోపాన్ని తగ్గించి నా కూతుర్ని నన్ను కలుపుతావా అని మా తాత నన్ను అడిగాడు. మా తాతకి నేను మాటిచ్చాను, ఖచ్చితంగా నిన్ను నీ కూతుర్ని కలుపుతాను, అత్తని తీసుకొస్తాను అని చెప్పి. ఇప్పుడు నేను జోష్నని పెళ్లి చేసుకుంటే అత్త ఖచ్చితంగా నా ఇంట్లో అడుగు పెడుతుంది. ఎందుకంటే నా కోసం రాకపోవచ్చు, మా తాత కోసం రాకపోవచ్చు, కానీ తన కన్న కూతురి కోసం అత్త ఖచ్చితంగా వస్తుంది. అందుకే జోష్నని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. నేను నా అత్త కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి రాలేదు, కేవలం నా కుటుంబాన్ని నా మేనత్త కుటుంబాన్ని కలపడానికి వచ్చాను. మా అమ్మ పగని పంచుకోవాలి అనుకోవడం లేదు, మా తాత ప్రేమని నా మేనత్తకు తెలిసేలా చెయ్యాలి అనుకుంటున్నాను. నా కన్న తల్లి పగతో ప్రతీకారంతో రగిలిపోతుంది. ఎందుకంటే పగ తీర్చుకుని ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని నా కన్న తల్లి ఎదురు చూస్తుంది. ఆ అవకాశాన్ని నా కన్న తల్లికి ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎంతవరకు నమ్మావో నాకు తెలీదు. నేను మాత్రం ఇక దక్షిణామూర్తి మనవణ్ణి, మాలిని కొడుకుని, కానీ నా మేనత్త కోసం మాత్రమే ఆ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పేసి ఎప్పుడైతే సూరజ్ నిజం చెప్తాడో ఒక్కసారే కార్తీక్కి పెద్ద షాక్ ఎదురవుతుంది. తన కుటుంబం గురించి తెలుసుకోవాలన్న కార్తీక్కి గుండె పగిలే నిజమైతే ఎదురుపడుతుంది. ఒక్కసారే కార్తీక్ ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఈ లోకా శివనారాయణ, కార్తీక్ ఏం చేశావురా? సూరజ్ ఎవరో ఏంటో తెలుసుకోమని చెప్పాను కదా, నువ్వెంతవరకు నీ ప్రయత్నాలు మొదలుపెట్టావు? తాత, నేను అదే ప్రయత్నంలో ఉన్నాను తాత. తనెవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. అదేంటి, తనని అడగలేదా? తనని డైరెక్ట్గా అడిగితే బాధపడతాడేమో అని అడగలేదు తాత అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కార్తీక్. సరేలేరా, నువ్వు ముందు ఆ పని మీద ఉండు. తనెవరో, తన ఫ్యామిలీ ఎలాంటిదో, తనకంటూ ఎవరు ఉన్నా లేకపోయినా తనకంటూ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాగే తన సొంతూరు కూడా ఉంటుంది కదా. ఇవన్నీ ఎక్కడో ఏంటో తెలుసుకునే ప్రయత్నం స్పీడ్గా చేయని చెప్పేసి శివనారాయణ వెళ్ళిపోతాడు. కానీ కార్తీక్ మాట్లాడుతున్న మాటల్లో అబద్ధం ఉందని సుమిత్ర గమనిస్తుంది. కార్తీక్, నా కళ్ళల్లోకి సూటిగా చూడరా. ఏంటత్తా, సూరజ్ గురించి నువ్వు నిజం తెలుసుకోలేదా? సూరజ్ సొంత వాళ్ళెవరో నీకు తెలీదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం మాత్రమే చెప్పరా కార్తీక్ అని చెప్పనేసరికి, అది కాదత్తా, నేను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. నిజం మాత్రమే చెప్పమన్నాను, అంతే తప్ప నువ్వేదో మాట్లాడతావని కాదు, నిజం మాత్రమే చెప్పాలి అని చెప్పి అంటూ ఉండగానే, చెప్తానత్తా. సూరజ్ ఎవరో కాదు, నీ సొంత మేనల్లుడు. నిన్ను అలాగే దక్షిణామూర్తి తాతని కలపడానికి వచ్చిన నీ మేనల్లుడు, నీ అన్నయ్య కొడుకు అని చెప్పనేసరికి
ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సూరజ్, సూరజు నా అన్నయ్య కొడుకా? అంటే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి నా కూతుర్ని తన వైపు తిప్పుకుని, నా కూతుర్ని అడ్డు పెట్టుకుని మనతో ఆడుకోవడానికి వచ్చాడా వాడు? వాడిని నేను క్షమించను. క్షమించే ప్రసక్తే లేదు. వాడిని ఇప్పుడే బయటికి గెంటేస్తాను. అత్త, ఒక్కసారి నేను చెప్పేది వినత్త. సూరజు చాలా మంచివాడు. సూరజు వాళ్ళమ్మ మన కుటుంబం మీద పగతో రగిలిపోతుంది. కానీ సూరజ్ మాత్రం పగ ప్రతీకారంతో రాలేదు. తన మేనత్తని ఎలాగైనా సరే తిరిగి తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి, తన తాతని మేనత్తని కలపాలనే ఒకే ఒక్క కోరికతో వచ్చాడు. అందుకే తనెవరో, తన వాళ్ళెవరో, తన ఉనికేంటో కూడా తెలియనివ్వకుండా ఇక్కడ చివరకు తాత చెంపదెబ్బ కొట్టినా కూడా మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. కేవలం నీ కోసం మాత్రమే సూరజ్ ఇక్కడికి వచ్చాడు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఆ ఇంట్లో అడుగు పెట్టి దక్షిణామూర్తి తాతని క్షమిస్తావని ఆశపడుతున్నాడు. కానీ మీ వదిన మాత్రం ఈ కుటుంబం మీద పగతోనే మీ మేనల్లుని ఇక్కడికి పంపించింది. కానీ సూరజు తల్లి పగని తీర్చుకోవాలి అనుకోవడం లేదు. తాతయ్య ఎదురు చూస్తున్న ప్రేమని, తాతయ్య ఎదురు చూస్తున్న కూతురు సంతోషాన్ని తాతయ్యకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. నా వదిన ఎప్పుడు స్వార్థపర్రాలే. నా వదిన వాడిని ఇక్కడికి పంపించి నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసింది. నేను ఎలా క్షమిస్తాను? వాడిని ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక్కడ ఉండనివ్వను. లేదత్తా, సూరజ్ ఇక్కడి నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు తాత దగ్గర చెప్పొద్దు. సరేరా, పద, నేనొక విషయం చెప్పాలి నీకు. ఎక్కడికత్తా? ఒక చోటికి వెళ్దాం పద అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే దక్షిణామూర్తి ఇంటికి తీసుకొస్తుంది. మాలిని అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఎందుకంటే ఆ గడపలో అడుగు పెట్టదు సుమిత్ర. మాలిని అని పిలిచేసరికి మాలిని బయటకైతే వస్తుంది. ఏంటి సుమిత్ర, లోపలి దాకా వచ్చి నన్ను బయటికి రప్పించావు తప్ప నువ్వు లోపలికి రాలేదేంటి? ఈ లోపలికి రావాలని నేనెప్పుడూ ఆశపడ్డం లేదు. ఈ ఇంటిని, అలాగే ఈ ఇంట్లో వాళ్ళను ఎప్పుడూ మర్చిపోయాను. నాకెవ్వరూ అవసరం లేదు. కానీ నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని, నీ కొడుకుని నా ఇంటి మీదకి ఉసుగొలిపి నా కూతుర్ని ఇక్కడికి తెచ్చుకోవాలని, నా కూతుర్ని నన్ను కలిపి సాధిస్తూ నీ పగని తీర్చుకోవాలని నువ్వు చేసిన ప్లాను నాకు తెలిసిపోయిందని చెప్పేసి మాలని చెంప పగలగొడుతుంది ఇక సుమిత్ర. ఇప్పుడు చెప్తున్నాను విను. నా మీద నువ్వు పగ తీర్చుకోవడం అనేది నీ వల్ల కాదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా కుటుంబం నీడని కూడా నువ్వు తాకలేవు. గుర్తుపెట్టుకో. ఇక సూరజ్ అంటావా, వాడు నీ పగని పంచుకోవడానికి రాలేదు. ఈ మేనత్త ప్రేమ కోసం వచ్చాడు. వాడు ఈ మేనత్త ప్రేమని కోరుకుంటూ ఉంటే వాడు నా ఇంటి అల్లుడవ్వాలని, నాతో కలిసి ఉంటానని ఖచ్చితంగా వాడు చెప్పి ఈ ఇంటిని వదిలేసుకుంటాను అంటే నా కూతుర్నిచ్చి వాడికి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. పెళ్లి చేసుకుని నా కూతుర్ని ఇక్కడికే తీసుకొస్తాను అని కనుక వాడు చెప్తే కనుక నేను నా కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. వాడు నా మీద ఎప్పుడూ పగ తీర్చుకోడు. వాడిలో కేవలం నీ రక్తమే కాదు, నా అన్న రక్తం కూడా ఉంది. నా అన్నకు నేనంటే ప్రాణం. కాబట్టి నా అన్న ఎప్పుడూ కూడా ఈ చెల్లెల్ని దూరం చేసుకోవాలి అనుకోలేదు. ఈ చెల్లెలి కోసం నా అన్న తన జీవితాన్నే వదిలేసుకున్నాడు. నా అన్న ప్రేమ, నా అన్న మంచితనం వాడిలో కనిపిస్తుంది. కాబట్టే వాడు ఈ కుటుంబానికి సంబంధించిన వాడైనా నా కూతుర్ని ఇచ్చి వాడికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అది కూడా నా ఇంట్లో నా వాడిగా ఉండిపోతేనే. నీ మనిషిగా వాడు ఉంటాను అంటే వాడి మొహం కూడా నేను చూడను. వాడిని ఇప్పుడే బయటకు గెంటేస్తాను. గుర్తుపెట్టుకో. మరోసారి కనుక నువ్వు నా కూతురు మీద, నా మీద, నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇలాంటి చిల్లరి ప్రయత్నాలు చేస్తే చంపేస్తాను అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర చెంప పగలగొట్టి. అలా ఇక మాలిని కొడుకే సూరజ్ అన్న విషయం అయితే తెలిసిపోతుంది. కానీ సూరజ్ మంచితనం అయితే అర్థమవుతుంది. ఇక సూరజ్ మంచితనాన్ని తెలుసుకుని తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది సుమిత్ర. మరి నిజం తెలుసుకున్న తర్వాత శివనారాయణ సూరజ్కి జోష్నకి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడా? అసలు సూరజ్
తన వాళ్ళని వదిలేసుకుని మేనత్త కోసం మేనత్త ఇంట్లో ఉండిపోతాడా? అసలు ఏం జరుగుతుంది రాబోయే కథలో? మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? జోష్న సూరజ్కి పెళ్లి జరుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఈ రెండు కుటుంబాలు కలవాలి అని చెప్పి కోరుకుంటుంటే ఖచ్చితంగా మా వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.